తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో మెడికో ప్రియాంక మృతదేహానికి పోస్ట్ మార్టం ముగిసింది. కుటుంబ సభ్యులు ఆమె భౌతికాయాన్ని గద్వాల్ జిల్లా ఐజా మండలం ఏక్లాస్పూర్ గ్రామానికి తరలిస్తున్నారు. మంత్రి వాకటి శ్రీహరి, ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రియాంక తండ్రిని పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి టీజీ భరత్, రాజమండ్రి టీడీపీ అధ్యక్షుడు వెంకటరమణ చౌదరి ఏక్లాస్పూర్ గ్రామానికి బయలుదేరారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల ఆర్థిక సాయం చెక్కుని వారు ప్రియాంక తండ్రికి అందజేస్తారు. స్వగ్రామం ఏక్లాస్పురంలో సాయంత్రం ప్రియాంక అంత్యక్రియలు జరగబోతున్నాయి. ప్రియాంక మృతిని కొందరు రాజకీయం చేయడం సరికాదని రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెప్పలా పెంచుకొని విద్యకి ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయిని రేపన్న రోజున పీజీ కూడా కంప్లీట్ అయ్యి ఆయనకి ఒక పెద్ద కొడుకుగా అమ్మాయి వ్యవహరిస్తుందన్న సందర్భంలో ఇలా కోల్పోవడం అన్నది తీరని బాధ. అదే ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంచాం. ఆయన కూడా తీవ్రమైన ఆవేదనకు గురై ఉన్నారు. ఎవరికి వారు రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి ప్రయత్నాలు చేశారు. నిన్న మేము కారులో వస్తుండగా 3:22 మధ్యాహ్నం మరణించినట్లు తెలుస్తున్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ దానికి ముందే మరణించినట్లు కొంతమంది దాన్ని ప్రచారం కూడా చేసుకున్నారు. ఒకటి కాదు, ఆ కుటుంబానికి కలిగిన బాధల్లో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా జరిగిపోయిన సంఘటనలు. చట్టపరంగా వాళ్ళు రిమాండ్కి వెళ్ళారు. ఇంకా ఏ విధంగా చెయ్యాలన్నది కూడా చంద్రబాబు నాయుడు గారు చూడమన్నారు. మరొక కుటుంబం ఇలాంటి బాధ రాకూడదు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దర్యాప్తుపై మొదట తనకు అనుమానాలు ఉండేవన్నారు ప్రియాంక తండ్రి. పోలీసులు ఆధారాలన్నీ చూపించాక నమ్మకం కుదిరిందని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు. మీ అమ్మాయి చివరి దశలో ఉంది, ఆరోగ్యం ఏం బాగాలేదు, మిగిలే ప్రసక్తి లేదని డాక్టర్లు చెప్పారు కిమ్స్లో. అయితే అమ్మాయి ప్రాణాలతో మిగిలిదని మాకు తెలిసింది. ఆమెను ఇంత దారుణంగా చంపిన వాళ్ళకి శిక్ష పడుతుందో లేదని నా కుటుంబంలో మా బంధువులు, మిత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క అనుమానం చెప్తుంటే, నీవు స్వయంగా పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ రాయలేదు, అక్కడ ఏం రాసుకున్నారో, ఎలా దర్యాప్తులు జరుగుతున్నాయో మీరు పట్టించుకోకపోతే ముద్దాయిలకు శిక్ష పడకుండా పోతుంది, మళ్ళీ ఇలాంటివి ఎన్నో చేయవచ్చు, వాళ్ళు కూతురికి న్యాయం జరగదని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటే నాకు అనుమానం బలపడి నా కూతురు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆసుపత్రిలో ఆమెను వదిలేసి నేను అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళాను. అక్కడ స్టేషన్లో నాకు క్లియర్గా ఎఫ్ఐఆర్ బుక్ చేసిన విషయాన్ని, టైం టు టైం వాళ్ళు నమోదు చేసిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వివరాలు చూపించారు. అన్ని ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మాల్లో ఎక్కడ తిరిగారు, ఎక్కడ భోంచేశారు, ఏ సినిమా చూశారు, ఆ టికెట్ల వివరాలు, ఆ టైము, గేటు ఎంట్రీ, గేటు అవుట్, అన్నీ ప్రతిదీ టైం టు టైము వీడియో ఫుటేజెస్ రికార్డ్ చేసిన, రాతపూర్వకంగా వాళ్ళు నోట్ చేసిన వివరాలు అన్నీ చూపించి అన్నీ చెప్పిన తర్వాత మాకు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి దుర్మార్గులను వదిలిపెడితే ఏమాత్రం చట్టాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకొని మళ్ళీ బయటకు వస్తే ఇలాంటివి ఇలాగే రిపీట్ అయితే సమాజం ఏమైపోవాలి సార్? నాలాంటి తల్లిదండ్రుల గుండె కోతలు ఇంకా ఎంతమందికి అన్యాయం జరగాలి, ఇంకా ఎంతమంది ఏడవాలి, ఇంకా ఎంతమంది ఇలాగ ఏడవాలి? నిందితులకు ఉరిశిక్ష వేయాలి మేడం. నాలాంటి తల్లిదండ్రుల గుండె కోత మళ్ళీ రిపీట్ కాకూడదు. గద్వాల జిల్లా ఏక్లాస్పూర్కు చెందిన ప్రియాంక రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్నారు. 6 రోజుల క్రితం కారు రూపంలో వచ్చిన మృత్యువుతో పోరాడి ఆమె ప్రాణాలు కోల్పోయారు. కన్న కూతురు భవిష్యత్తులో గొప్ప డాక్టర్ అవుతుందని కలలు కన్న తల్లిదండ్రులు ఆమె వికతజీవిగా మారడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సెక్షన్లు మార్చి నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.